విండోస్లో ఫోల్డర్ క్రియేషన్. మరి అసలు ఫోల్డర్ అంటే ఏంటి? సో మనకి క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ని లేదా డాక్యుమెంట్స్ని మనం స్టోరేజ్ చేసుకోవడానికి వాడేదాన్ని ఫోల్డర్ అంటారు. సో ఫోల్డర్ లైక్ ఎగ్జాంపుల్, నార్మల్గా మనం ఇంట్లో బీరువా ఉంటుంది. సో బీరువాలో డ్రెస్సెస్ కానీ, బ్యాంగిల్స్ కానీ, లేడీస్ సంబంధించినటువంటి బ్యాంగిల్స్ కానీ, రకరకాల ఐటమ్స్ అనేవి మనం బీరువాలో స్టోర్ చేసుకుంటాం. సో అలాగే ఇక్కడ కూడా ఫోల్డర్లో మనకు కావాల్సినటువంటి ఫైల్స్ని, అంటే క్రియేట్ చేసినటువంటి ఫైల్స్ని కానీ, డాక్యుమెంట్స్ని కానీ, ఎక్సెల్ షీట్ని కానీ, సో మనం క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్లో పేజ్ చేయడం. ఓకే, సో మొదటగా ఫస్ట్ మనం విత్ మౌస్ తోటి ఫోల్డర్ అనేది ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ డెస్క్టాప్ ఎంటీ ఏరియా మీద రైట్ క్లిక్ చేయండి, న్యూ ఫోల్డర్. సో ఇలా ఫోల్డర్ వచ్చిన తర్వాత కీబోర్డ్లో ఇక్కడ బ్యాక్ స్పేస్ ఉంటుంది, బ్యాక్ స్పేస్ క్లిక్ చేయండి, చేసి నేమ్ టైప్ చేయండి, ఆర్కే పటేల్. సో నేమ్ టైప్ చేసిన తర్వాత ఎంటర్ క్లిక్ చేయండి. ఫస్ట్ ఎంటర్ ఎందుకు? సో మనం ఇచ్చినటువంటి ఫోల్డర్కి నేమ్ అనేది సేవ్ అవుతుంది. సెకండ్ ఫోల్డర్ ఓపెన్ అవ్వాలి అంటే సెకండ్ రీఅగైన్ ఎంటర్, మళ్ళీ ఒకసారి ఎంటర్ని క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఏం చూపిస్తుంది? దిస్ ఫోల్డర్ ఈజ్ ఎంటీ, అంటే మనం క్రియేట్ చేసినటువంటి ఆర్కే ఫోల్డర్లో ఫైల్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, టెక్స్ట్కి సంబంధించినటువంటి ఫైల్స్ కానీ ఏమీ లేవు, ఇది ఖాళీగా ఉందని చెప్పి మనకి ఇక్కడ ఇంటిమేషన్ అవుతుంది ఇక్కడ. ఓకే, సో ఇది మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. మినిమైజ్, మ్యాక్సిమైజ్, క్లోజ్. మినిమైజ్ చేస్తే ఏమవుతుంది? టాస్క్ బార్ మీదకి వస్తుంది. మ్యాక్సిమైజ్ చేస్తే పెద్దగా అవుతుంది, స్క్రీన్ అనేది పెద్దగా అవుతుంది. సో నేను ఇంతకుముందు ప్రీవియస్ డాక్యుమెంట్లో ఒక రాజేష్ అని కూడా ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. సో ఈ ఫైల్ ఓపెన్ చేయడానికి రైట్ క్లిక్, ఓపెన్. సో మధుకర్ ఈజ్ ఏ క్లెవర్ అండ్ లవరెస్ట్ బాయ్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ క్రియేట్ చేయడం జరిగింది. ఓకే, ఇప్పుడు ఈ టెక్స్ట్ నేను మనం క్రియేట్ చేసుకున్నటువంటి డెస్క్టాప్ మీద ఉన్నటువంటి ఆర్కే ఫోల్డర్లో పేస్ట్ చేయాలి. సో రైట్ క్లిక్, కాపీ, లేదు అంటే కీబోర్డ్లో Ctrl+Cని క్లిక్ చేస్తే కాపీ అవుతుంది. చూడండి, కీబోర్డ్లో Ctrl+C ఈ క్లిక్ చేస్తే టెక్స్ట్ అనేది మనకు తీసుకున్న ఫైల్ అనేది కాపీ అవుతుంది. ఇక్కడ ఫైల్ మెనూ దగ్గర ఈ యారోని క్లిక్ చేస్తే మనం మళ్ళీ బ్యాక్ వస్తాం. సో ఇక్కడ ఆర్కే ఫోల్డర్ డిస్ప్లే అవుతుంది కదా, ఇది మనం క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్. ఈ ఫోల్డర్లో రైట్ క్లిక్, పేస్ట్, లేదు అంటే Ctrl+V క్లిక్ చేయండి, పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఓపెన్ చేయాలి. సో రైట్ క్లిక్, ఓపెన్. ఓపెన్ అవుతుందా? అది ఎలా ఓపెన్ అవ్వండి? నోట్ ప్యాడ్లో రాసిన టెక్స్ట్. సో నోట్ ప్యాడ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి మీకు మొన్న గ్రూప్ ఈ ఛానల్లో ఫస్ట్ రోజు కూడా మనం ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ గురించి చెప్పడం జరిగింది. సో నోట్ ప్యాడ్ యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ .txt అని చెప్తాం. ఓకే, సో దీని యొక్క ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ వచ్చేసి నోట్ ప్యాడ్ ఫైల్ ఎక్స్టెన్షన్ నేమ్ .txt. ఓకే, లిమిట్ నెక్స్ట్ టాపిక్ నోట్ ప్యాడ్లో వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. సో ఇప్పుడు ఇక్కడ రాజేష్ అనేటువంటి ఆర్కే పటేల్ అనేటువంటి ఫోల్డర్ని ఎవరు ఓపెన్ చేయొద్దు. ఆల్రెడీ ఫోల్డర్ని క్రియేట్ చేసాం. క్రియేట్ చేసిన ఫోల్డర్లో ప్రీవియస్లో చేస్తున్నటువంటి ఫైల్స్ని, డాక్యుమెంట్స్లో కానీ డెస్క్టాప్లో ఉన్నటువంటి ఫైల్స్ని కాపీ చేసి మనం క్రియేట్ చేసినటువంటి ఫోల్డర్లో పేస్ట్ చేసాం. ఈ ఫోల్డర్ అనేది ఎవరు ఓపెన్ చేయొద్దు. ఎస్, సో రైట్ క్లిక్, ప్రాపర్టీస్, సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్, ఎడిట్, రీఅగైన్ అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ డైలీ బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, ఈ డైలీ బాక్సెసే మనకు యాక్సెస్ ఇవ్వడానికి, అంటే ఫోల్డర్ అనేది ఓపెన్ అవ్వకుండా యాక్సెస్ అనేది ఇక్కడ మనం డిస్ప్లే చేస్తాం. సో ఫస్ట్ బాక్స్ ఒకటే క్లిక్ చేయండి, టోటల్ ఓవరాల్ బాక్సెస్ అనేవి మీకు క్లిక్ అవుతాయి. అప్లై, ఎస్, ఓకే అండ్ నెక్స్ట్ ఓకే. ఇప్పుడు ఈ ఫోల్డర్ని ఆర్కే ఫోల్డర్ కనిపిస్తుంది ఇక్కడ, రైట్ క్లిక్, ఓపెన్ చేయండి. ఓపెన్ అవుతుందా? సార్ కంటిన్యూ వచ్చింది కదా సార్, మరి కంటిన్యూ చేస్తే ఓపెన్ అవుతుంది కావచ్చు. ఓకే, కంటిన్యూ కొడదాం సార్. మరి కంటిన్యూ ఓపెన్ అవుతుందా? లేదు కదా. క్లోజ్. ఫోన్ నేను డిలీట్ చేస్తా సార్. ఓకే, డిలీట్ చేసి చూద్దాం. రైట్ క్లిక్ అండ్ నెక్స్ట్ డిలీట్. మరి డిలీట్ అవుతుందా? సార్ కంటిన్యూ వచ్చింది కదా సార్, మరొకసారి ఇలా చేద్దాం సార్, మరి డిలీట్ అవుతుందేమో. ఓకే, అట్లా కూడా సార్ కంటిన్యూ అనేది క్లిక్ చేద్దాం. మరి డిలీట్ అవుతుందా? లేదు. మరి ఎప్పుడు ఇది ఓపెన్ అవుతుంది?
మనం పెట్టేసినటువంటి లాక్ యాక్సెస్ అనేది అన్లాక్ యాక్సెస్ ఇచ్చినప్పుడు మాత్రమే ఫోల్డర్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకే, సేమ్ ప్రొసీజర్. రైట్ క్లిక్, ప్రాపర్టీస్, అండ్ దెన్ సెక్యూరిటీ, అడ్మినిస్ట్రేషన్, ఎడిట్, అడ్మినిస్ట్రేషన్. ఇక్కడ రిమూవ్ ఉందా చూడండి, ఇక్కడ రిమూవ్ ఉంది కదా, లేదు అంటే సింగిల్ క్లిక్ చేసుకోవచ్చు. లేదు ఎనీ టైం అన్నీ ఒకటేసారి రిమూవ్ కావాలి అంటే ఇక్కడ రిమూవ్ ఆప్షన్ క్లిక్ చేసేసి ఓకే. సో మళ్ళీ ఇక్కడ ఓకే క్లిక్ చేయండి. ఆర్కే పటేల్ ఫోల్డర్ దగ్గరికి వచ్చేసి రైట్ క్లిక్, ఓపెన్. ఇప్పుడు ఓపెన్ అవుతుందా ఫోల్డర్ అనేది. సో ఇప్పుడు ఈ ఫోల్డర్కి ఉన్నటువంటి ఇమేజ్ ఐకాన్ చేంజ్ చేయాలి. ఐకాన్ మీన్స్ ఇమేజ్, ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఈ ఇమేజ్ని ఐకాన్ అంటాం. సో నాకు నచ్చినటువంటి ఐకాన్ ఇలా చూపిస్తుంది కదా, ఇక్కడ రాజేష్ USB వైర్లెస్ అని ఇలా ఎలాంటి ఇమేజెస్ ఉన్నాయో ఇక్కడ కూడా నాకు నచ్చినటువంటి ఇమేజెస్ని, అంటే బై డిఫాల్ట్ మన సిస్టంలో ఉన్నటువంటి ఇమేజెస్ని మాత్రమే, ఐకాన్స్ని మాత్రమే నేను ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. సో రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్. ఇక్కడ చేంజ్ ఐకాన్ క్లిక్ చేయండి. మనకి ఇక్కడ చేంజ్ ఐకాన్ ఫోల్డర్స్ యొక్క ఐకాన్ చేంజ్ చేసుకోవడానికి డైలాగ్ బాక్స్ డిస్ప్లే అవుతుంది. ఇక్కడ నంబర్ ఆఫ్ ఐకాన్స్ అనేది డిస్ప్లే అవుతాయి. చూడండి స్క్రోల్ అవుతా ఉన్నాయి. సో ఇక్కడ వరకు ఉంది. ఈ సెట్టింగ్ అనేది నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, అప్లై, ఓకే. సో ఇక్కడ సెట్టింగ్ అనేది మారిందా. ఆర్కే పటేల్ దగ్గర ఇంతకు మనం చూసినటువంటి ఫోల్డర్ ఐకాన్ అనేది చేంజ్ అయ్యి సెట్టింగ్ ఐకాన్ మాత్రం డిస్ప్లే అయింది. సో నాకు మళ్ళీ ఒరిజినల్ ఐకాన్ మా డిస్ప్లే కావాలి. సో రైట్ క్లిక్, ప్రాపర్టీస్, కస్టమైజ్, చేంజ్ ఐకాన్. ఓకే, సో ఇక్కడ స్క్రోల్ చేయండి. అది ఎక్కడ ఉంది, ఇక్కడనే ఉంది కదా ఫోల్డర్, ఇది క్లిక్ చేయండి. లేదు నాకు ఫోల్డర్ అనేది డిస్ప్లే కావట్లేదు, డైరెక్ట్ ఇక్కడ రీస్టోర్ డిఫాల్ట్స్ క్లిక్ చేయండి. ఆటోమేటిక్గా ఫోల్డర్ అనేది చేంజ్ అవుతుంది. సో అప్లై, ఓకే. చూడండి ఇక్కడ ఫోల్డర్, పాత ఫోల్డర్ ఐకాన్ వచ్చిందా. సో ఇప్పుడు ఈ ఫోల్డర్కి ఆల్రెడీ మనం ఏం చేసాం, ఫోల్డర్ క్రియేషన్ చేసాం. క్రియేట్ చేసిన ఫోల్డర్కి కాపీ పేస్ట్ చేసాం డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఫైల్స్ని. సో నెక్స్ట్ వచ్చేసి ఐకాన్ చేంజ్ చేసాం. ఎస్, ఫోల్డర్ క్రియేషన్ అయింది, కాపీ పేస్ట్ అయింది, ఐకాన్ చేంజ్ అయింది. ఎస్, సో ఇప్పుడు ఇక్కడ ఫోల్డర్ అనేది డిస్ప్లే అవ్వాలి, బట్ నేమ్ అనేది మెన్షన్ అవ్వదు. సో నాకు క్వశ్చన్ క్లారిటీగా వినండి. ఓకే, ఇక్కడ ఆర్కే పటేల్ ఫోల్డర్ కనిపిస్తుంది కదా, డిస్ప్లే అవుతుంది కదా మన ఫోల్డర్. సో ఈ ఫోల్డర్ ఈ నేమ్ అనేది ఉండదు, అంటే మీకు డిస్ప్లే కావద్దు. సో నేను ఏం చేస్తున్నా, ఫోల్డర్ని సెలెక్ట్ చేస్తున్నా, రీనేమ్ సెలెక్షన్ వచ్చిందా. లేదు ఒకవేళ ప్రీవియస్ మీకు విండోస్ వర్షన్స్ మారితే, విండోస్ వర్షన్ చేంజ్ అయినప్పుడు ఒకవేళ రైట్ క్లిక్ చేసి ఈ రీనేమ్ ఆప్షన్ రానప్పుడు మన కీబోర్డ్లో షార్ట్ కట్కి F2 క్లిక్ చేయండి, రీనేమ్. ఓకే, ఇది సెలెక్ట్ చేసి కీబోర్డ్లో రీనేమ్కి షార్ట్ కట్కి F2 క్లిక్ చేయండి. ఇక్కడ రీనేమ్ సెలెక్షన్ ఆప్షన్ వస్తుంది. బ్యాక్ స్పేస్ ఇచ్చేసి కీబోర్డ్లో ఆల్ట్ నంబర్ బోర్డ్లో 255 అని ప్రెస్ చేసేసి ఆల్ట్ మీద పట్టినటువంటి ఫింగర్ని రిమూవ్ చేసి ఎంటర్ క్లిక్ చేయండి. సో ఇక్కడ మనకు కనిపిస్తుందా, నేమ్ అనేది లేదు కదా. సో మళ్ళీ నేమ్ రావాలి అంటే ఎలా సార్, సేమ్ రైట్ క్లిక్ చేయండి, రీనేమ్. ఇంతకు ఏమి ఇచ్చాం, ఆర్కే పటేల్. సో మళ్ళీ అదే టైప్ చేయండి, ఎంటర్. ఓకే, అలా నేమ్ అనేది పెట్టాం, మళ్ళీ నేమ్ అనేది రిమూవ్ చేసాం. ఓకే, సో ఇప్పుడు ఐకాన్స్ అనేది లార్జ్ అయినాయి సార్, ఎలా అయినాయి. ఓకే, సో రైట్ క్లిక్, వ్యూ లార్జ్ ఐకాన్స్. ఓకే, వ్యూ మీడియం ఐకాన్స్, రైట్ క్లిక్, వ్యూ స్మాల్ ఐకాన్స్. సార్ మరి దీనికి ఏమైనా షార్ట్ కట్ కీ ఉందా, కంట్రోల్ ప్రెస్ చేసేసి స్క్రోల్ చేయండి. సో స్మాల్ అవుతున్నాయా. సో నెక్స్ట్ మళ్ళీ ఇలా చూడండి, జూమ్ అవుతున్నాయి కదా. కంట్రోల్ ప్రెస్ చేసి కీబోర్డ్లో స్క్రోల్ బార్ చేయండి.
స్క్రోల్ చేయండి. ఫ్రంట్ బ్యాక్ స్క్రోల్ చేస్తే ఫోల్డర్స్ కానీ ఐకాన్స్ కానీ డెస్క్టాప్ ఉన్నటువంటి ఫోల్డర్స్ ఐకాన్ సాఫ్ట్వేర్స్ అన్నీ మనకు లార్జ్, స్మాల్ అండ్ మీడియం 3 స్టెప్స్ అనేది జరుగుతూ ఉంటాయి. సో స్క్రీన్ సేవర్ అంటే స్క్రీన్ మీద నేమ్ అనేది డిస్ప్లే కావాలి. అది ఎప్పుడు అవుతుంది? సో నేను వర్క్ చేసుకుంటూ ఒక 5 minutes అనేది సిస్టమ్ని లీవ్ చేశా, వేరే కాల్ వచ్చింది, లేదంటే సంథింగ్ పేరెంట్స్ కానీ రిలేషన్స్ కానీ ఎవరో వచ్చారో మాట్లాడదామని నేను సిస్టమ్ని అండ్ మానిటర్ని సెట్ డౌన్ చేయకుండా లీవ్ చేసి వెళ్ళాను. సో అలాంటప్పుడు ఏమవుతుంది, మనకు నార్మల్గా ఇలా వస్తుంది, ఆటోమేటిక్ ఆఫ్ అయితే ఇలా వస్తుంది. ఇలా రాకుండా స్క్రీన్ మీద నేమ్ అనేది డిస్ప్లే కావాలి. సో దానికి రైట్ క్లిక్, పర్సనలైజ్, సెట్టింగ్స్ ఆప్షన్లో లాక్ స్క్రీన్, ఇక్కడ వచ్చేసి స్క్రోల్ చేయండి. ఇక్కడ స్క్రీన్ సేవర్ సెట్టింగ్ ఆప్షన్ని క్లిక్ చేసుకోండి. 3D టెక్స్ట్ సెట్టింగ్స్, ఒకవేళ కొన్ని కొత్త సిస్టంలో మనకు నన్ అనే ఆప్షన్ వస్తుంది. నన్ను ఉన్నప్పుడు ఈ సెట్టింగ్స్ అండ్ ప్రివ్యూ అనేది హైట్లో ఉంటుంది. దీన్ని అన్హైడ్ చేయాలి అంటే సేమ్ ఇక్కడ సెలెక్ట్ చేసేసి 3D టెక్స్ట్ సెట్టింగ్స్లో ఇక్కడ నేమ్ టైప్ చేయండి. ఏమంటుంది, ఇక్కడ ఆల్రెడీ ప్రీవియస్ చేశాను మిస్టర్ పటేల్ అని. సో టైప్ చేసిన తర్వాత మీరు ఇచ్చే నేమ్ అనేది ఏ ఫాంట్లో రావాలో ఫాంట్ చూజ్ చేసుకోండి. ఫాంట్ స్టైల్, ఫాంట్ సైజ్. సో నేను రెగ్యులర్ ఇస్తే ఇలా వస్తుంది. షాంపిల్ చూడండి, ఆబ్లిక్ పెట్టాను, ఇలా వర్డ్స్ అనేది క్రాస్ అవుతాయి. నెక్స్ట్ బోల్డ్ ఇచ్చాను, వర్డ్స్ అనేది థిక్ అవుతాయి. బోల్డ్ అండ్ ఆబ్లిక్ వస్తే థిక్ మరియు వర్డ్స్ అనేది క్రాస్ అవుతాయి. సో ఓకే క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ రొటేషన్ టైప్, మనం ఇచ్చే నేమ్ అనేది స్క్రీన్ మీద రొటేషన్, మనం బాల్ వేసినప్పుడు ఎలా స్పిన్ అయితే తిరుగుతుందో సో అలాగే ఇక్కడ మనం ఇచ్చే నేమ్ అనేది స్క్రీన్ మీద రొటేషన్ కావాలి కాబట్టి క్లిక్ చేసి స్పిన్ ఆప్షన్ తీసుకోండి. సో సర్ఫేస్ టైప్, మీరు ఇచ్చేటువంటి నేమ్ అనేది ఏ కలర్లో రావాలి. సో సాలిడ్ కలర్, కస్టమ్ కలర్, చూజ్ కలర్. సో నీ నేమ్ ఈ కలర్లో రావాలి. ఇలా కలర్ డిస్ప్లే అవుతుంది. మనం కలర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏ కలర్ క్లిక్ చేస్తామో ఆ కలర్ ఇక్కడ కలర్ సాలిడ్ బాక్స్లో డిస్ప్లే అవుతుంది. అయిన తర్వాత ఓకే క్లిక్ చేయండి. నెక్స్ట్ రిజల్యూషన్ అనేది హైలో ఉంచండి. సైజ్ అనేది మీరు లార్జ్ పెడితే లార్జ్ వస్తుంది, స్మాల్ పెడితే అంటే మనం తీసుకున్నటువంటి నేమ్ లార్జ్ ఆఫ్ స్మాల్ అవుతుంది. రొటేషన్ మనకు స్పీడ్ ఉండాలి, ఫాస్ట్ ఉండాలి. సో ఇలా నేను ప్రెస్ చేసి చేయండి. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ప్రివ్యూ. స్క్రీన్ ఆఫ్ అయిన తర్వాత నేమ్ అనేది అలా రొటేషన్ అవుతుంది. ఓకే సార్, నాకు పేరు అనేది డిస్ప్లే దాంట్లో కనబడట్లేదు డిస్ప్లే మీద. ఓకే, సో సెట్టింగ్స్లో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను, రొటేషన్ అనేది స్లో ఇస్తున్నాను. ఓకే, ప్రివ్యూ చూద్దాం. చూడండి నేమ్ అనేది ఎంత స్లోగా స్పిన్ అవుతుంది, రొటేషన్ అవుతుంది. ఓకే, సో అది స్పీడ్ పెట్టాలి అంటే సెట్టింగ్స్లో ఇక్కడ రొటేషన్ దగ్గర ఫాస్ట్ పెట్టుకోండి. ఓకే, ఇది నేమ్ సేవ్ కావాలి అంటే అప్లై ఓకే క్లిక్ చేసిన తర్వాత మన స్క్రీన్ ఆఫ్ అయినప్పుడు నేమ్ అనేది డిస్ప్లే అవుతుంది. ఓకే, సో మన వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ ఎవరు సపోర్ట్ చేయట్లేదు, ఆయన కామెంట్స్ కూడా పెట్టట్లేదు. మరి మీకు లాంగ్వేజ్ అనేది అర్థం అవుతుందా, అర్థం కావట్లేదా, స్పీడ్ అవుతుందా, ఫాస్ట్గా ఉందా? సో నాకు కొంచెం మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తే దాన్ని బట్టి నేను మీకు కొత్త వర్డ్ల గురించి కూడా కొత్త అంశాలను నేను ముందుకు తీసుకొస్తాను. నేను ఈ ఛానల్ ఓపెన్ చేసింది కొంతమంది విద్యార్థుల కోసం, కొంతమంది ఇప్పుడు బయట ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లలో పైసలు వెచ్చించి నేర్చుకునేటువంటి విద్యార్థుల కోసం ఈరోజు మన ఆర్కే కంప్యూటర్ కోచింగ్ మనం ముందుకు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.